బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుని వచ్చారంట. కంపల్సరీ నెరవేరుతుందండి. త్వరగా మీద చాలా బాగుంది సార్. సరే గత ప్రభుత్వంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉందంట? ఇప్పుడు చాలా బాగుంది. అప్పుడు మహాయాత్ర పడిపోయి నరకాలు పోసాం నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అన్ని అందరూ కూడా బాగా అనుకునేవన్నీ బాగా జరుపుతాండి. కంపల్సరీగా అన్ని బాగా చేస్తాండు. అందరూ కూడా మంచి ఆనందంగా ఉందండి. ఇప్పుడు గతంలోని దేవుడు ప్రసాదాలను కూడా కల్తీ చేశారని వాళ్ళే ఒప్పుకున్నారు. అయినా కూడా గౌరవ తిరగబడుతుంటారు. మళ్ళా అడ్డంగా తిరగబడుతుంటారు. మూర్ఖత్తుగా చేస్తాంటారు. దేవుడు ప్రసాదం కల్తీ చేయడం అది అంత పాపం అండి. నిజంగా అసలు తెలుసుకునేవాడైతే కూడా చేయడండి. ఆ దేవుడే చూడాలండి అటువంటి ఇంకా మనం ఏం చేయడం. ఈ రోజా జోగి రమేష్ కూడా ఒప్పుకున్నారు, దేవుడితో పెట్టుకున్నాం ఏం చేస్తారో భయం లేదని కూడా ప్రజలు చూస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు? అదే నిజంగా ప్రజలకు గ్రహించాలండి. ఇదంతా మనం చెప్పడం కాదండి. ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట. ఇదివరకు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, ఎవరెత్తే మనకు బాగుందో, మళ్ళీ ఎవరు రావాలా అనేది ఆ ప్రజల్లోనే రావాలండి. అసలు నిజంగా వ్యాఖ్యగా పరిపాలన అసలు మహా నరకాలు పోసామండి. చెత్త పన్ను, ట్యాక్స్, తర్వాత కొలాయి ట్యాక్స్ డబల్ దెబ్బరండి.